సజ్జల కుటుంబానికి వరుసగా షాకులు తప్పట్లేదు. కడప జిల్లాలో సజ్జల ఎస్టేట్ నుంచి భారీగా భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో సజ్జల కుటుంబం భారీగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుందన్న ఆరోపణలు కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. దీంతో దర్యాప్తు చేసిన కూటమి ప్రభుత్వం దాదాపు 60 ఎకరాలకు పైగా ఆక్రమణలో ఉన్నట్టు తేల్చింది. సో ఆ భూములు నిన్ననే వెనక్కి కూడా తీసుకొస్తుంది. అయితే సజ్జల కుమారుడు భార్గవ రెడ్డికి సుప్రీంకోర్టులో నిరాశ తప్పలేదు. ఓ కేసులో బెయిల్ నిరాకరించడంతో పాటు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. అంత తేలిగ్గా తప్పించుకోలేరని కూడా హెచ్చరించింది. దీంతో సజ్జల భార్గవ రెడ్డికి ఉచ్చు ఖాయమని కూడా స్పష్టమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని హ్యాండిల్ చేసేవారు సజ్జల భార్గవ రెడ్డి. పార్టీతో పాటు ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి కీలకంగా వ్యవహరించేవారు, అందరూ తెలిసిన విషయమే. ఆ సమయంలోనే పార్టీలో అత్యున్నతంగా భావించే సోషల్ మీడియా విభాగ బాధ్యతలను భార్గవ రెడ్డికి అప్పగించారు. అయితే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థులపై విష ప్రచారం చేయడానికి ఆ సోషల్ మీడియాను ఉపయోగించుకుంది. చివరకు న్యాయ వ్యవస్థపై సైతం కామెంట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దానిపైనే కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా సజ్జల భార్గవ రెడ్డిపై వరుసగా కేసులు నమోదయ్యాయి. ఆయన అరెస్ట్ తప్పదని కూడా ప్రచారం జరుగుతుంది ఇంటా బయట. సో వాస్తవానికి ఇప్పటికే సజ్జల భార్గవ రెడ్డిని అరెస్ట్ చేయాల్సి ఉంది. అయితే కింది స్థాయి కోర్టులు ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. దీంతో సుప్రీంకోర్టు తలుపు తట్టారు, పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. అయితే ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అరెస్ట్ నుంచి 2 వారాల పాటు మధ్యంతర ఉపశమనం మాత్రమే కల్పించింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని కూడా కోరింది. దీంతో కేసు మొదటికి వచ్చినట్లయింది. గతంలో కింది స్థాయి కోర్టుల్లో సజ్జల భార్గవ రెడ్డికి బెయిల్ రాలేదు. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందాలని భావించారు. కానీ ఇక్కడ కూడా సానుకూల తీర్పు మాత్రం అసలు రాలేదు. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు గట్టిగా. సుప్రీంకోర్టులో ఈరోజు జస్టిస్ పంకజ్ మెత్తల్ ఇంకా ఎన్వీఎస్ భట్టి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు సజ్జల భార్గవ రెడ్డి వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే చాలా దరిద్ర పోస్టులు పెట్టాడు కాబట్టి సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్టులు మాకు అర్థం కాలేదన్నారు ఆయన. ఏ ఆలోచనతో పోస్టులు పెట్టారో ఏ మాత్రం తెలుసుకోవడానికి అర్థం కావట్లేదు. ఆ పోస్టులు భరించరాని స్థాయికి వెళ్ళాయి. అంటే పిచ్చి పీక్స్ అని చెప్పాలి ఒక రకంగా. సో తప్పు ఎవరు చేసినా తప్పే. ఇలాంటి వాటిని న్యాయ వ్యవస్థ క్షమించదు, ఇంకా తప్పక శిక్షిస్తుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానం జరిగింది. సో సోషల్ మీడియా దుర్వినియోగం కేసుల్లో త్వరగా బెయిల్ వస్తుంది అనుకోవద్దు. అలా బెయిల్ వస్తే ప్రతి ఒక్కరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. సో న్యాయమూర్తులు గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. సో సజ్జల భార్గవ రెడ్డికి బెయిలా జైలా మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి.